ఇప్పటి వరకు మనం అయితే లైక్ మిక్స్డ్ యాటిట్యూడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి. సో టైప్స్ ఆఫ్ యాటిట్యూడ్స్ కి వచ్చేసరికి మీరు పాజిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ యాటిట్యూడ్ అండ్ న్యూట్రల్ యాటిట్యూడ్ గురించి చెప్పారు. సో మూడిట్ల గురించి ఏమైనా డిఫరెన్స్ చెప్పగలుగుతారా? యాటిట్యూడ్ అంటే ఏముండదు మేడం, పేరులోనే ఉంది మనకి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది. ఆ పేరుని బట్టి మనము యాటిట్యూడ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఒక రెస్టారెంట్ కి వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసాము. ఆ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వెంటనే బేరర్ తీసుకొచ్చి మన దగ్గర సర్వ్ చెయ్యరు మేడం, టైం పడుతుంది. కొంతమంది వెళ్తారు, రెస్టారెంట్ కి వెళ్తారు, ఫుడ్ ఇది ఆర్డర్ ఇచ్చేసి ఓపిక్ గా కూర్చుంటారు. కానీ కొంతమంది ఉంటారు చాలా లేట్ అవుతుంది, చిరాకు పడుతూ ఉంటారు, అగ్రెసివ్ అయిపోతూ ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు, బేరర్ని అరుస్తూ ఉంటారు. ఈ హోటల్ వద్దు, వేరే హోటల్కి వెళ్దామని వాళ్ళకందుకు వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు. అప్పుడే మనకి తెలిసిపోతుంది వాళ్ళు పాజిటివ్ యాక్టివిటీతో ఉన్నారా లేకపోతే నెగిటివ్ యాటిట్యూడ్ లో ఉన్నారా అనేది మనకి తెలిసిపోతుంది. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాడు ఎంతైనా ఓపిక్ గా ఉంటాడు మేడం. అదే నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఓపిక ఉండదు, చిరాకు పడుతూనే ఉంటారు, బ్లైమ్ చేస్తూనే ఉంటారు. అదే ఆ సక్సెస్ అనేది పాజిటివ్ యాటిట్యూడ్ అనే వాళ్లకు సక్సెస్ రావటానికి వాళ్ళ పేషెన్సీ మెయిన్, వాళ్ళ పేషెన్సీతో వెళ్తారు కాబట్టి వాళ్ళు అదే బేరర్ వచ్చినప్పుడు స్మైల్ ఇస్తారు, చక్కగా ఉన్నాయి ఫుడ్ అని చెప్తారు. అక్కడ ఫుడ్ బాగాలేకపోయినా వాళ్ళు కాంప్లిమెంట్ ఇస్తారు, ఇలా ఇస్తారు, టిప్ ఇస్తారు, చక్కగా చూసుకున్నారని కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్తారు. వీళ్ళైతే నెగిటివ్ వాళ్ళు ఎలా చేస్తారంటే ఎప్పుడు వాళ్ళు నెగిటివ్ వేలోనే వెళ్ళిపోతూ ఉంటారు. ఊరికి అగ్రెసివ్ అయిపోవడము, వాళ్ళని ఏదో ఒకటి అనేయడము, కామెంట్ చేయడము, లేకపోతే వాళ్ళకు వాళ్ళు బ్లైమ్ చేయడం, లేకపోతే వాళ్ళు ఇతరులని బ్లైమ్ చేస్తూ బతకడము, అలా నెగిటివ్ గా థింక్ చేస్తూనే వెళ్ళిపోతారు. ఇప్పుడు న్యూట్రల్ గా ఉంటారు. న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవ్వరు మేడం. వాళ్ళు నెగిటివ్ లోకి వెళ్ళిపోరు, పాజిటివ్ లోకి వెళ్ళిపోరు, న్యూట్రల్ గా ఉంటారు. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది అనుకోండి, నేను సేఫ్ సైడ్ ఉన్నాను, చాలు నాకు అని ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతూ సర్దుకుంటూ బతుకుతూ ఉంటారు వాళ్ళు, న్యూట్రల్ గా ఉంటారు. అదే నెగిటివ్ లో ఉన్నవాడు లేకపోతే డౌన్ అని అయిపోతారు, లేకపోతే అతని యాటిట్యూడ్ మార్చుకొనైనా పాజిటివ్ లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే పాజిటివ్ థింకర్ అయితే కనుక సక్సెస్ లోకి వెళ్ళిపోతాడు, ఏదో ఒక రోజు తన యాటిట్యూడ్ మార్చుకొని సక్సెస్ వైపు వెళ్ళిపోతాడు. ఈ న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు మాత్రం ఎప్పుడు న్యూట్రల్ గానే ఉంటారు, ఏదొచ్చినా న్యూట్రల్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు పిల్లలు కొట్టినా న్యూట్రల్ గానే తీసుకుంటారు, పిల్లలు ఫెయిల్ అయినా ఆ పోతే పోయిందిలే నెక్స్ట్ రాసుకోవచ్చులే అనుకుంటారు. కానీ ఎందుకు ఫెయిల్ అయ్యావు, ఏ కారణం చేత ఫెయిల్ అయ్యావు అని క్వశ్చన్ చెయ్యరు, వాళ్ళు న్యూట్రల్ కి వచ్చేస్తారు. ఆ న్యూట్రల్ ఉన్న వాళ్ళు ఎప్పుడు న్యూట్రల్ లోనే ఉంటారు, వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. ఎప్పుడు కూడా మన యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే పాజిటివ్ వేలోనే ఉండాలని ప్రతి ఒక్కరూ అంటారు. నవే డేస్ పాజిటివ్ యాటిట్యూడ్ లేకపోవడం కారణంగా చాలా ప్రాబ్లమ్స్, ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సైకాలజీ పరంగా, పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయీస్ కి అందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు మనకు ఒక బుర్ర ఇచ్చాడు భగవంతుడు, దాంతో మనం బాగా ఆలోచన చెయ్యాలి. ఈ బుర్రలో మనం ఏమైతే, ఇప్పుడు పెన్ డ్రైవ్ ఉంది మేడం, మనకి ఏం కావాలంటే ఆ పెన్ డ్రైవ్ లో మనము లోడ్ చేసుకుంటాం, మళ్ళీ దాన్ని అవుట్పుట్ తీయాలంటే తీసుకుంటాం. మన బ్రెయిన్ కూడా అంతే కదా మేడం. మనం ఏదైతే, మీరు చదువు గురించి చెప్పండి, బుర్ర చదువు కాన్షియస్ మైండ్ లో తీసుకుంటుంది, దాన్ని తీసుకెళ్లి సబ్ కాన్షియస్ మైండ్ లో పెడుతుంది, అవునా కదా మేడం? మీరు ఏది ఇస్తే ఆ బుర్ర అది తీసుకుంటున్నప్పుడు మీరు ఎందుకు నెగిటివ్ ఇస్తున్నారు? అలా కాకుండా పాజిటివ్ వేలో థింక్ చేస్తూ పాజిటివ్ యాటిట్యూడ్ లోకి వెళ్ళారంటే ఏది కష్టం కాదు. ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా కష్టం కాదు, ఐఏఎస్ కూడా కష్టం కాదు. ఇప్పుడు అనిల్ అంబానీ సార్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎంతో కష్టపడితే వాళ్ళ యాటిట్యూడ్ ని ప్రతిరోజు చేంజ్ చేసుకోవడం వల్లే కదా మేడం వాళ్ళు ఆ రేంజ్ కి వెళ్ళగలిగారు. ఇప్పుడు అంత ఘనంగా పెళ్లిళ్ళు చేస్తున్నారు, వాళ్ళు సంపాదించారు కాబట్టి అంత ఘనంగా పెళ్లి చేస్తున్నారు. కొంతమంది దాని గురించి కూడా కామెంట్ చేస్తారు, ఇప్పుడు అంతంత డబ్బులు వేస్ట్ చేయడం అవసరమా అని. కానీ అది వాళ్ళకి అవసరం కాకపోవచ్చు, కానీ వాళ్ళకి ఒక స్టేటస్ ఉంటుంది, అది కూడా ఒక ఎందుకు మంచిదే అని మనం ఎందుకు ఆలోచన చేయకూడదు మేడం? ఇప్పుడు చాలా మంది కెమెరామెన్స్ వెళ్తారు, క్యాండిల్స్ డిజైనర్స్ వెళ్తారు, ఫ్లవర్ డిజైనర్స్ వెళ్తారు, ఆయన దగ్గర ఉన్న డబ్బు వాళ్ళకు కూడా ఇచ్చినట్టు అవుతుంది కదా, పరోక్షంగా ఆయన కూడా సహాయం చేసినట్టు ఉంటుంది కదా. అలా వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదా, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ గా హెల్ప్ అవుతుంది కదా. ఈ వేలో ఎందుకు ఆలోచన చేయరు? అనిల్ అంబానీకి డబ్బులు ఎక్కువైపోయాయి, ఖర్చు చేస్తున్నారని చూపిస్తూనే ఉన్నారు, కానీ ఈ పాజిటివ్ వేలో కూడా థింక్ చేయొచ్చు కదా మేడం. ఎంతో ఆ పాజిటివ్ యాటిట్యూడ్ తో అనిల్ అంబానీ గారు ఉన్నప్పటికీ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లో
జనాలు నెగిటివ్ యాటిట్యూడ్ లాగానే తీసుకుంటారు. మరి పాజిటివిటీలో ఉన్న వాళ్ళు గోల్ కి రీచ్ అవుతారు, సక్సెస్ అవుతారు అని మనం అనుకుంటున్నాం కదా. మరి ఈ నెగిటివిటీ వాళ్ళ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా? వాళ్ళు తీసుకునే మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది మేడం. ఇన్ఫాక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది మేడం. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కంపల్సరీ ఇన్ఫాక్ట్ ఉంటుంది. వాళ్ళు ఎలా ఇప్పుడు చెప్పాను కదా మేడం, గాగిల్స్ మీరు ఏ కలర్స్ లో వేసుకుంటే ఆ కలర్ కనిపిస్తుంది అని, మీరు మార్చుకోండి, మీ గాగిల్స్ కలర్ మార్చుకోండి, చేంజ్ అయిపోతుంది కదా. చూసే దృష్టికోణం, పర్సీవ్నెస్ అంటారు. సీవ్ అంటే జల్లెడ, పర్సీవ్ మీరు ఏదైతే తీసుకొని జల్లెడ పడతారో అదే వస్తుంది. మీకు ఫైన్ గా ఉన్నది కిందికి వెళ్ళిపోతుంది, పైన రాళ్ళు రప్పలు ఉన్నవి పైకి వచ్చేస్తుంది. మన మైండ్ కూడా ఒక జల్లెడ లాంటిదే మేడం. మన పర్సీవ్నెస్ బాగుందనుకోండి, మనం కూడా బాగుంటాం. ఆ జల్లెల్లో మీరు ఎలా వేసి ఊపితే అలానే ఊగుతుంది. మైన్యూట్ పార్టికల్స్ అన్ని కిందికి వచ్చేస్తాయి, హార్డ్ గా ఉన్నవన్నీ పైన తెలియస్తాయి. మీకు ఏది కావాలి, మీ మైండ్ లో ఏది కావాలి, మీరు ఏదైతే గ్రహించాలి అనుకుంటున్నారో, మీకు ఎంతైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని మాత్రమే మీ మైండ్ కి ఇవ్వండి. అనవసరమైనదంతా మీ మైండ్ కి ఇవ్వడం కారణంగా మీరు స్ట్రగుల్ అవుతారు, మీరు హడల్స్ ఫీల్ అవుతారు. హడల్స్ అనేది ఎవరు ఇష్టపడరు మేడం. లైఫ్ సాఫీగా వెళ్ళాలని చూస్తారు కదా. ప్రతి ఒక్కరూ సాఫీగా, ఈ రోజు అనిల్ అంబానీ సార్ కూడా అంత ఖర్చు పెడుతున్నారు అంటే ఆయన రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోలేదు కదా మేడం. ఎంతో కష్టపడి రాత్రి పగలు నిద్ర లేకోకుండా ఆయన కష్టపడడం వల్ల అంత పెద్ద కోటీశ్వరుడు అయ్యి ఉండొచ్చు. ఆయన వల్ల కూడా మనం నేర్చుకునేది చాలా ఉంది. అంతమందికి ఇంత డెకరేషన్ కి ఇంత ఎక్స్పెన్సివ్ గా పెళ్లి చేశాడు అంటే ఎంత మంది వర్కర్స్ బతికుంటారు మేడం కదా. ఆయన సంపాదించిన ఖర్చు పెట్టినా దానికి ఒక వాల్యూ ఉంది. ఏమీ లేకోకుండా ఊరికి ఖర్చు పెట్టామంటే దానికి వాల్యూ ఉంటుందా మేడం? ఇప్పుడు ఏదైనా మనం ఒక సక్సెస్ పర్సన్ గా ఉన్నామంటే వాల్యూ ఇస్తారు ఎవరైనా, సొసైటీ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, మన రిలేటివ్స్ కానివ్వండి, ఎవరైనా కానీ మనకు ఒక వాల్యూ అంటూ ఉంటేనే మనకు వాల్యూ ఇస్తారు. వాల్యూ లేకోకుండా ఊరికి చిల్లరగా తిరిగామంటే మనకి ఎవరు వాల్యూ ఇవ్వరు కదా, ఎవ్వరు ఇవ్వరు. ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో పిల్లలైనా ఎంప్లాయీస్ అయినా ఎవరైనా కానీ వాళ్ళ జాబ్ మీద కానీ వాళ్ళ కెరియర్ మీద కానీ ఫుల్ గా ఫోకస్ చేయట్లేదు మేడం. ఫోకస్ చేశారంటే వాళ్ళు కూడా 10 మందిలో ఒకరుగా తయారవుతారు అనేది నా అభిప్రాయం మేడం. మాటల్లోకి వచ్చేసరికి ఇలాంటి సలహాలు అంటే లైక్ మనం బయట జనాల నుంచి వినేవి యాటిట్యూడ్ పరంగా మంచి చెప్పినా గానీ దాన్ని నెగిటివ్ గా తీసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో మాటల పరంగా కాకుండా మనం ఏమైనా ఒక ప్రాక్టికల్ గా వాళ్ళకి ఏమైనా చూపించగలుగుతామా? చూపించగలచ్చు మేడం. దానికంటే ముందు ఒక పాయింట్ చెప్తాను మేడం. ఇది యాటిట్యూడ్ అనేది ఈ రోజుకి ఈ రోజు మనం చేంజ్ అయిపోం మేడం. మనము పుట్టినప్పటి నుంచి మన చుట్టుపక్కల వాతావరణం ఉంటుంది కదా, అది కూడా మన పైన ఇన్ఫాక్ట్ అయి ఉంటుంది. ఈ రోజుకి ఈ రోజే మనం చేంజ్ అయిపోలేం, కానీ దాన్ని హ్యాబిచువల్ గా చేసుకున్నాం అనుకోండి, ప్రతిరోజు చేంజ్ అవ్వాలి. ఈ రోజు నాలో ఈ క్వాలిటీని తగ్గించుకోవాలి, బెస్ట్ క్వాలిటీని నేను డెవలప్ చేసుకోవాలి అని ప్రతిరోజు వాళ్ళకి వాళ్ళే మోటివేట్ చేసుకుంటూ వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు, ఇంకొక రోజు కాకపోతే ఇంకొక రోజు, ఒక 21 days హ్యాబిట్ గా పెట్టుకోండి. నేను ఈ వర్క్ చేయాలి, నాది గోలు, నా ఇది అంబిషన్, నా ఈ గోల్ పైన నేను వర్క్ చేయాలి అని మీరు దాన్ని హ్యాబిట్ గా తీసుకున్నారనుకోండి, అది హ్యాబిట్ అవుతుంది. అలా చేయకోకుండా కథలు విన్నట్టు విని రేపొద్దున దాన్ని ఆచరణలో పెట్టలేదనుకోండి, అది సక్సెస్ కాదు కదా మేడం. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను మేడం. ఇతను ఎవరు మేడం? కుండలు తయారు చేసి కుమ్మరి. ఇతనికి ఆయుధం ఏంటి మేడం? ఇతను పెట్టే పెట్టుబడి ఏమీ ఉండదు మేడం. 0 పెట్టుబడితో క్లేమ్ తెచ్చుకున్నాడు. ఈ క్లేమ్ తెచ్చుకొని వాటికి రకరకాల వస్తువుల్ని తయారు చేశాడు. క్లేని ఊరికి అమ్ముతానంటే ఎవరైనా కొంటారా మేడం? కొనరు కదా. అతను ఎలా తన యాటిట్యూడ్ చేంజ్ చేసుకొని తన యాటిట్యూడ్ తగ్గట్టుగా వీటిని రోడ్లు చేశారు, కుండలు చేశారు. ఇలా చేస్తూ ప్రతి వస్తువుకి ఒక ధర కేటాయించి దానికి కలర్ఫుల్ గా తయారు చేసి మార్కెట్ లో అమ్ముతున్నాడు. ఈ రోజు ఇది కొనాలి అంటే 100 రూపీస్ అని ప్రైస్ ఫిక్స్ చేస్తాడు. ఇది కొనాలంటే దీన్ని 20 రూపీస్ అని ప్రైస్ చేస్తారు. ఇది కొనాలంటే 100 రూపీస్ అని ప్రైస్ చేస్తారు. అతని చేతిలో ఉంటుంది, ఎందుకంటే అతను సొంత మ్యానుఫ్యాక్చర్ అయ్యాడు. దేని వల్ల? తన యాటిట్యూడ్ వల్ల. దీని వల్ల ఆయన పెట్టిన పెట్టుబడి ఏమీ లేదు కదా మేడం. తన తెలివితేటలు ఉపయోగించి ప్రతి వస్తువుని కూడా క్రియేటివ్ గా తయారు చేసి మార్కెట్ లోకి అమ్ముతున్నాడు. ఇప్పుడు కుండలు ఓల్డ్ అయిపోయాయి, ఇది రోకలి కూడా ఓల్డ్ అయిపోయింది. ఒకప్పుడు పాత రోజుల్లో వాడేవాళ్ళు, ఇప్పుడు నవ్వేడేసి ఎవ్వరు వాడట్లేదు. అన్ని గ్రైండర్లు మిక్సీలు వచ్చాయి కాబట్టి వాడట్లేదు. ఇప్పుడు పాతది కూడా
ఓల్డెన్ డేస్ ఇప్పుడు లేటెస్ట్ గా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ప్రతి చోట వెళ్ళి వెతుక్కుంటున్నారు. ఇతను అమ్మినప్పుడు దీనికి ధర రాలేదని ఆయన చేయడం మానేయలేదు. ఒకవేళ చేయడం మానేశారనుకోండి, ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నప్పుడు ఇది ఎలా తయారవుతుంది? మ్యానుఫ్యాక్చర్ అవ్వలేదు కదా. కాబట్టి ఆయనది కొంటారా కొనరా అని కాన్సెప్ట్ చూసుకోలేదు మేడం. అతని పని అతను చేసుకుంటూ వెళ్తున్నాడు. అతని క్రియేటివిటీ ప్రతి దాంట్లోనూ చూపిస్తున్నాడు. ఒక మిక్సింగ్ కూడా ఆయన మట్టితో తయారు చేసి తిరుగుతుందా లేదా అని ట్రై చేస్తున్నాడు. కానీ అది తిరగచ్చు తిరగకపోవచ్చు, కానీ అతని క్రియేటివిటీ అనేది ఉంది కదా. అదే ఒక బొమ్మను తయారు చేసి దానికి కలర్ వేసి బ్యూటిఫుల్ గా అమ్మచ్చు. ఒక జింకను తయారు చేయొచ్చు, ఒక కుక్క, ఒక పిల్లి, ఏదైనా అతని క్రియేటివిటీతో. ఇది మట్టే, దీన్ని నీళ్ళలో వేసేస్తే కరిగిపోతుంది. మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్ కి వచ్చేస్తుంది. దీనికి వాల్యూ ఎక్కడ వచ్చిందంటే ఈ తయారు చేసి దీనికి రంగులు వేసి దాన్ని అందంగా తయారు చేశాడు కాబట్టి దీనికి వాల్యూ వచ్చింది మేడం. మనిషి కూడా అంతే. ప్రతి ఒక్క మనిషిలోనూ ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ యాటిట్యూడ్ ఉంటుంది మేడం. వాటికి కూడా మనం కలర్స్ వేసుకోవాలి. కలర్స్ వేసుకున్నాం అనుకోండి, మనం కూడా బ్యూటిఫుల్ గా తయారవ్వచ్చు, సక్సెస్ఫుల్ గా తయారవ్వచ్చు. ఇదే మేడం యాటిట్యూడ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో అసలు మీ లాంగ్వేజ్ లో యాటిట్యూడ్ కి వన్ వర్డ్ లో ఆన్సర్ ఇవ్వాలి అంటే ఏమని చెప్తారు? యాటిట్యూడ్ జస్ట్ సింపుల్ మేడం. మీరు చూసే కోణాన్ని బట్టి మీ యాటిట్యూడ్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే.